RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ గత కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది. కానీ ఇప్పటి కాంగ్రెస్ పాలనలో పంటకు సాగునీరు అందక, కరెంటు సరిగ్గా లేక పంటలు ఎండిపోయి పెట్టుబడి అంతా నష్టపోయి రైతులు కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులు అనేక కష్టాలు అవుతున్నారని, కాబట్టి నష్టపోయిన పంట పొలాలను తక్షణమే సర్వే చేసి రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే అందించాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని పంటలపై బోనస్ కూడా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే చెన్నారావుపేట మండలం మార్గ మధ్యలో అందరూ కలిసి కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. గతంలో 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ DBM పార్టీ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్లు పారుతూ ఉండేది. ఇది సస్యశ్యామలో ఉండేది. కానీ ఈ సంవత్సరమే మొట్టమొదటిగా అన్ని పొలాలు ఎండుకోబోతున్నాయి. అందుకే మేము ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం. నర్సంపేట డివిజన్లో ఉన్న ఎండిపోయిన ప్రతి రైతు ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా సర్వే చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం బాజాప్తు ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పటికే రైతులందరూ కూడా 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు రుణమాఫీ చేయాలి. ఈ పంట పొలాలు ఎండుకోపోయిన వాటికి ఖచ్చితంగా వాటికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తారు.